బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఇవాళ జై శ్రీరామ్ నినాదాలు మార్మోగనున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని సీతారాంబాగ్ టెంపుల్, ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్ నుంచి భారీ శోభయాత్రలకు సర్వం సిద్ధమైంది. హనుమాన్ వ్యాయామశాల వద్ద ఈ యాత్ర ముగుస్తుంది. శ్రీరామనవమి వేళ ఏటా భాగ్యనగరంలో జరిగే శోభయాత్ర ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్ర కొనసాగే మార్గాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో తాగునీటితో పాటు నిమ్మరసం, మజ్జిగ, అల్పాహారం అందించనున్నారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో మద్యం దుకాణాలు మూసివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి శ్రీరామనవమి సందర్భంగా కూడా ఈ రోజైతే అటు నవమి శోభయాత్ర నిర్వహించినట్టు తెలుస్తుంది. మరి ఈ యాత్రకు సంబంధించి ఇప్పటి వరకు ఏర్పాట్లు పూర్తయ్యాయా, ఎలా చేశారు అండ్ అలాగే ఎప్పుడు ప్రారంభం కానుంది? శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో శోభయాత్ర నిర్వహిస్తారు. ఈ శోభయాత్రకి హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల నుంచి యూత్ ఎక్కువగా వచ్చి పాల్గొంటారు. ముఖ్యంగా ధూల్పేట్ హనుమాన్ ఆకాశపూర్ నుండి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల దాకా ఈ శోభయాత్ర కొనసాగుతుంది. శోభయాత్రకు అంతా రూట్ మ్యాప్ ను కూడా ఇప్పటికే పోలీసులు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, వాటికి సంబంధించిన పనులన్నిటిని కూడా జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరిగింది. రోడ్డు ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. అయితే 20,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. శోభయాత్రలో 1,00,000 మంది వరకు కూడా భక్తులు పాల్గొంటారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీరాముని కళ్యాణం అనంతరం దాదాపు 12 గంటలకి శోభయాత్ర ప్రారంభించాలని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం లేట్ అవుతూ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం త్వరగా ప్రారంభించి 8 గంటల వరకు రాత్రి క్లోజ్ అయ్యే విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా నిర్వాహకులకు పోలీసులు సూచనలు చేయడం జరిగింది. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నేతృత్వంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ లో నిరంతరం ఈ శోభయాత్రకు సంబంధించి యాత్రను పరిశీలిస్తూ ఉంటారు. పోలీసులకి కావలసినటువంటి సూచనలు చేస్తూనే ఉంటారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఎండ ఎక్కువగా ఉండడంతో వచ్చే భక్తులకి త్రాగునీటితో పాటు మజ్జిగని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ బోర్డ్స్ ఆధ్వర్యంలో పూర్తిగా మంచినీళ్లను ఏర్పాటు చేశారు. దాదాపు 4 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శోభయాత్ర కొనసాగే రూట్ లో పూర్తిగా పోలీసులు ఇప్పటికే సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణం అనంతరం 12:30 నుంచి 1 మధ్యలో శోభయాత్ర ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. ధూల్పేట్ నుంచి రాజాసింగ్ ఆధ్వర్యంలో ఒక శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఏదైతే మంగళార్ నుండి మరొక శోభయాత్ర కూడా ప్రారంభమవుతుంది. సీతారాంబాగ్ లో గవర్నర్ హాజరవుతారు శ్రీరాముల కళ్యాణానికి. అక్కడ అనంతరం భగవంతరావు ఆధ్వర్యంలో సీతారాంబాగ్ నుంచి మరొక శోభయాత్ర. మొత్తం అన్ని కూడా ఛత్రి దగ్గర వచ్చి కలుస్తాయి. ఛత్రి నుంచి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల దాకా కూడా ఈ శోభయాత్ర కొనసాగనుంది. ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ శోభయాత్ర కొనసాగే అవకాశం ఉంది. పోలీసులు మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 12:30కి శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఇక ఊరేగింపు మంగళహాట్ నుంచి ప్రారంభమై వయా పురాణపూల్ గాంధీ విగ్రహం, జమేరాత్ బజార్, సిద్ది అంబర్ బజార్, అఫ్జల్గంజ్, గౌలీగూడ, కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా, హనుమాన్ వ్యాయామశాల గ్రౌండ్లో ముగియనుంది. నగరంలో నిర్వహించే శ్రీరామనవమి శోభయాత్రకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నగర సిపి సివి ఆనంద్ సూచించారు. ఇక శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులతో సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో సిపి సివి ఆనంద్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 20,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు.